గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ యువర్ సుబ్బారావు సార్. సో సివిల్స్ తెలుగు మీడియం వాళ్ళు ఎంతమంది రాస్తున్నారో తెలిస్తే మీరు షాక్ తింటారు. దాదాపుగా ఇప్పటికి నన్ను 5,000 మంది కలిశారు. నన్ను వాకిన్స్ వీళ్ళు నా దగ్గరికి అశోక్ నగర్ వచ్చి నన్ను కలిసి సివిల్స్ తెలుగు మీడియంలో నేనే కోచింగ్ దాదాపుగా ఒక 2,000 మందికి పైగా ఇచ్చి ఉంటా. వీళ్ళల్లో చాలామంది దాదాపుగా ఒక 50 to 100 మెంబర్స్ సెలెక్ట్ అయి ఉంటారు. సో కాబట్టి సివిల్స్ తెలుగు మీడియంలో రాయాలనుకునే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఇంతమంది 5,000 మంది ఈ మంత్లో, ఈ ఆగస్టులో ఈ మంత్లోనే నాకు దాదాపుగా 150 మంది కాల్ చేశారు. అది కూడా ఆగస్టు 10th నుంచి ఇవాళ 26th ఈ మధ్యలోనే. సో ఇంతమంది ఉన్నారు తెలుగు మీడియంలో ఈజీగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దానికి కారణం ఏంటంటే, ఒకటి కాంపిటీషన్ తక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఏంటంటే, ఈ పేపర్స్ ఎవల్యూషన్ చేసేది మన వాళ్ళు. మూడోది ఏంటంటే, తెలుగులో సివిల్స్ ఎగ్జామ్ ఏంటంటే మన భావ వ్యక్తీకరణ అంటే మన వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది తెలుగులో ఉంటే చాలా బాగుంటుంది. కాబట్టి తెలుగులో రాయడానికి అవకాశం ఉంది. అందువల్ల తెలుగులో సక్సెస్ అవుతూ ఉంటారు. కాబట్టి గోపాలకృష్ణ గారు చూడండి, ఆయన 3వ ర్యాంకే సాధించారు. ఆయన వీడియోలు ఉంటే చూడండి. గోపాలకృష్ణ గారు, రోణంకి గోపాలకృష్ణ గారు 3వ ర్యాంక్ సాధించారు. మా విద్యార్థి మొన్న 350 ర్యాంక్ సాధించాడు. తర్వాత చాలామంది తెలుగు మీడియం 212 ర్యాంక్ సాధించాడు ఒక విద్యార్థి, మా విద్యార్థి. అదేవిధంగా చాలామంది ఉన్నారు. ఇంకా వీళ్ళు చెప్పుకుంటూ పోతే నేను ఐఏఎస్ వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట. సో కాబట్టి తెలుగు మీడియంలో 5,000 మంది వచ్చి డైరెక్ట్గా నన్ను కలిశారు అశోక్ నగర్లో. కాబట్టి మీరు కూడా తెలుగు మీడియంలో సివిల్స్ రాయొచ్చు అనమాట. బేసిక్గా ఎంతోమంది మట్టిలో మాణిక్యాలు ఉన్నారు. వీళ్ళంతా పాపం ఇంగ్లీష్ రాదు అనుకుంటున్నారు. సివిల్స్ అనేది చాలా ఒక లాజికల్ ఒక స్ట్రాటజిక్ ఎగ్జామ్ అంతే. అది తెలిస్తే మనకు చాలా ఈజీ అనమాట. ఎందుకంటే మిగతా స్టేట్ సర్వీసెస్లా కాదు ఇది. దీనికి ఒక పద్ధతి, ఒక విధానం, ఒక స్ట్రాటజీ, ఒక వ్యూ ఉంది దీనికి. అందుకే ఎక్కువ మంది సివిల్స్ ప్రిపేర్ అవ్వడానికి ఇష్టపడతారు. మీరు ఢిల్లీ వెళ్ళి చూడండి, ఎంత బీహారీస్, యూపీస్ వాళ్ళు ఎంత దారుణంగా ప్రిపేర్ అవుతుంటారంటే అసలు మనం చెప్పలే. వాళ్ళు పుట్టింది ఐఏఎస్ అవ్వడానికి అన్నట్టు ఉంటారు అనమాట. సో కాబట్టి ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, తెలుగు మీడియంలో సివిల్స్ రాయండి. దానికి ఒకే ఒక్కడు గైడ్ లైన్స్ ఇచ్చేది ఎవరంటే మీ సుబ్బారావు సార్, అశోక ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఫౌండర్ సుబ్బారావు సార్. ఆయన మాత్రమే ఇది ఇస్తాడు. మిగతా ఎక్కడ ఎవరు చెప్పినా మీరు నమ్మకండి. దానివల్ల మీరే నష్టపోతారు. రిఫరెన్స్ తీసుకోండి, తెలుసుకొని రండి. ఓకే, థ్యాంక్ యూ.